భగవద్గీత 4వ అధ్యాయము 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీ ఫలాపేక్ష లేనివాడు, యత గ్రహింపబడిన, చిత్త ఆత్మ మనస్సు మరియు బుద్ధి, త్యక్త విడిచి, సర్వ సమస్తము, పరిగ్రహ వస్తువులపై సామ్య భావన. శారీరం శరీరమును పోషించుట కొరకు, కేవలం మాత్రమే, కర్మ కుర్వన్ చేయుచు, న అప్నోతి పొందడు, కిల్బిషం పాపమును. అట్టి అవగాహనము కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై సామ్య భావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మను నరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు తన కర్మలయందు మంచి చెడు ఫలములను వాంఛింపడు. అతని మనోబుద్ధులు సదా నియంత్రింపబడి యుండును. జీవుడు భగవానుని అంశ అయినందున సంపూర్ణము యొక్క అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానునిచే చేయబడుతున్నదనియు ఎరుగును. దేహమునందలి హస్తము స్వతంత్రముగా తనంతట తానుగా కదలకుండా దేహావసరార్థమే దాని ప్రయత్నము చేతనే అది కదులును. అదే విధముగా కృష్ణ చైతన్యవంతుడు స్వీయ సంతృప్తిని వాంఛింపని వాడగుటచే పరమపురుషుని సంకల్పమునే సదా నెరవేర్చుచుండును. అట్టి భక్తుడు సరిగా ఒక యంత్రమందలి భాగము వలెనే వర్తించును. యంత్ర భాగము చక్కగా పనిచేయుట కొరకై దానిని శుభ్రపరచుట మరియు దానికి తైలాదుల వంటి వాటి అవసరమైనట్లే భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యమున నెలకొని ఉండుట కొరకై కృష్ణ చైతన్యవంతుడు కావలసిన కర్మను మాత్రమే చేసి దేహము పోషించుకొనును. కనుకనే తన కర్మఫలములనన్నింటికి అతడు అతీతుడై ఉండును. యజమాని అధీనమునందు గల జంతువు వలె అతడు తన దేహముపై ఎట్టి అధికారమును కలిగి ఉండడు. క్రూరుడైన యజమాని కొన్ని మార్లు తన ఆధీనమునందు గల జంతువును చంప యత్నించినను అట్టి జంతువు అందులకు ప్రతిఘటించదు. వాస్తవమునకు అది ఎట్టి స్వాతంత్ర్యమును కలిగి ఉండదు. అది ఎట్టి స్వాతంత్ర్యమును కలిగి ఉండదు. కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గమున పూర్తిగా నిమగ్నుడై ఉండుటచే అతడు భౌతిక వస్తువులను పొందుటకు కావలసిన తగినంత తీరిక సమయమును కూడా కలిగి ఉండడు. దేహాత్మను పోషించుట కొరకై అతడు అక్రమ మార్గముల ద్వారా ధనమును సేకరించనవసరము లేదు. కనుక అట్టి లౌకిక పాపములచే అతడెన్నడును కలుషితుడు కాడు. ఈ విధముగా అతడు తన సమస్త కర్మముల నుండి విముక్తుడై యుండును. జై శ్రీకృష్ణ.